Good morning, my dear students. Welcome to ABN and PR College of Science, Kovuru. Online classes, second semester, chemistry. Once again, welcome to online classes. This is the chemistry class. This is for all first year BSc chemistry students. My dear students, in previous classes, we have to discuss about colloids. What is the colloids? What are the examples for the colloids? Types of colloids. Okay, how to doing the coagulation of colloids. In previous classes, these topics we were also discussed. Now I would like to discuss about there is another topic. The topic name is Hardy-School's rule. Hardy-School's rule. Okay, my dear students. Now we discuss. There is another topic, the most important topic. Okay, I have to discuss Hardy-School's rule. Okay, so the amount of electrolyte required to coagulate a fixed amount of sol depends upon the valency of the ఫ్లక్చులేషన్ అయాన్. మై డియర్ స్టూడెంట్స్, మనం ఈ హార్డీ-స్కూల్స్ రూల్ అనేటువంటి ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మనం ప్రీవియస్లో ఈ టాపిక్ ముందు కోయాగులేషన్ ఆఫ్ కొలైడ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఆ టాపిక్కి కంటిన్యూషన్ టాపిక్కేనండి. దాని కంటిన్యూషన్ టాపిక్కే ఈ టాపిక్ అనమాట, హార్డీ-స్కూల్స్ రూల్ అనమాట. ఈ రూల్ ఏం చెప్తుంది, అసలు ఈ రూల్ దేనికి సంబంధించింది అంటే, మై డియర్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. ఈ రూల్ ఏంటంటే, మనం ప్రీవియస్ క్లాస్లో ఈ కోయాగులేషన్ అంటే ఈ కొలైడల్ స్టేట్ నుంచి సస్పెన్షన్ స్టేట్కి రావడము లేదా ప్రిసిపిటేషన్ స్టేట్కి రావడాన్నే మనం కోయాగులేషన్ అని చెప్పుకున్నామండి. ఓకేనండి. సో ఇప్పుడు ఈ రూల్ ఏం చెప్తుందంటే, అందులో ఫస్ట్ పాయింట్ చూస్తే, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు కోయాగులేట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సోల్. ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సోల్ ఆర్ కొలైడ్ ఓకే ఉంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్మెంట్ అవుతుంది, దేనికోసం అంటే టు కోయాగులేట్. అంటే ఈ కొలైడ్ ప్రిసిపిటేట్ అవ్వడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని మన దగ్గర కొలైడ్కి వేయాలి, మన దగ్గర కొలైడ్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ వేస్తే ఆ ఎలక్ట్రోలైట్తో మన కొలైడ్ కలిసి కోయాగులేషన్ జరిగి ప్రిసిపిటేట్ ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఎంత మనకి ఎలక్ట్రోలైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత ఎలక్ట్రోలైట్ అనేది అవసరం అవుతుంది అనేదట, దట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది వ్యాలెన్సీ ఆఫ్ ద ఫ్లక్చులేషన్ అయాన్. ఇక్కడ ఫ్లక్చులేషన్ అంటే నథింగ్ బట్ కోయాగులేషన్. మనం ప్రీవియస్లో కూడా చెప్పుకున్నామండి, కోయాగులేషన్ ఓఆర్ఆర్ ఫ్లక్చులేషన్. ఓకే, సో ఇక్కడ ఫ్లక్చులేషన్ అయాన్ అంటే ఎవరైతే ఈ ప్రిసిపిటేషన్లో ఎవరైతే ఈ కోయాగులేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయాన్స్ యొక్క వ్యాలెన్సీ మీద డిపెండింగ్ అయి ఉంటుందటండి. ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కావాలి, అక్కడ మన కొలైడ్ కోయాగులేషన్ జరగడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కావాలి అనేది ఆ కోయాగులేషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి కొలైడల్ పార్టికల్స్ యొక్క వ్యాలెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందటండి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, ఇన్ జనరల్ గ్రేటర్ ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఫ్లక్చులేషన్ అయాన్ ద హయ్యర్ ఈజ్ ఇట్స్ పవర్ టు కాజ్ ప్రిసిపిటేషన్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ హార్డీ-స్కూల్స్ రూల్. ఓకేనండి. ఇన్ జనరల్గా గ్రేటర్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఫ్లక్చులేటింగ్ అయాన్. సో ఏ ఫ్లక్చులేటింగ్ అయాన్ అయితే ఉంటుందో వాటికి గ్రేటర్ వ్యాలెన్సీ అయితే ఉంటుందో, సో ఎవరికైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో అటువంటి అయాన్స్కి ఏముంటుంది అంటే హయ్యర్ ఈజ్ ఇట్స్ పవర్, వాటికి ఎక్కువ పవర్ ఉంటుందటండి టు కాజ్ ప్రిసిపిటేషన్. సో ఎక్కువ వ్యాలెన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హయ్యర్ పవర్ ఉంటుందట. ఆ పవర్ ఏంటంటే టు కాజ్ ప్రిసిపిటేషన్ ఆర్ కోయాగులేషన్. వాళ్ళు త్వరగా ప్రిసిపిటేట్ అవ్వడానికి త్వరగా వాళ్ళకి హై పవర్ ఉంటుందట అండి. దిస్ ఈజ్ నౌన్ యాజ్ హార్డీ-స్కూల్స్ రూల్. ఓకే, ఈయన చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఎవరైతే కొలైడ్తో కలిసి ఏ ఎలక్ట్రోలైట్ అయితే కొలైడ్తో కలిసి ప్రిసిపిటేషన్ ఫామ్ చేస్తుందో
ఆ ప్రెసిపిటేషన్ ఫామ్ అవ్వడాన్ని లేదా సస్పెన్షన్ ఫామ్ అవ్వడాన్నే మనం కోయాగులేషన్ అంటాము. ఓకే, అది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి పాపులేషన్ అయాన్ యొక్క వ్యాలెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందట. అలాగే ఎవరికైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందట టు కాజ్ కోయాగులేషన్ ఆర్ టు కాజ్ ప్రెసిపిటేషన్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ హార్డీ-స్కూల్జ్ రూల్. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ద ఫ్లక్చులేటింగ్ పవర్ ఆఫ్ ద వేరియస్ అయాన్స్ ఫాలోస్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఈ ఆర్డరు ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఎవరికైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సోడియం ప్లస్ Na ప్లస్ అలాగే Mg+2 క్యాటయాన్స్కి వస్తే అల్యూమినియం +3 అంటే ఇక్కడ సోడియం ప్లస్లో వ్యాలెన్సీ 1 అండి, మెగ్నీషియం +2లో వ్యాలెన్సీ 2, అల్యూమినియం +3కి వచ్చేసరికి వ్యాలెన్సీ 3 అనమాట. అంటే వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ వ్యాలెన్సీ ఉంది అంటే అల్యూమినియం +3 ప్లస్ ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి అదే దానికి ఎక్కువ వ్యాలెన్సీ ఉంది. గ్రేటర్ ద వ్యాలెన్సీ ఆర్ హయ్యర్ ద వ్యాలెన్సీ ఇట్ కాజెస్ టు హయ్యర్ టు కాజ్ ద ప్రెసిపిటేషన్. అంటే వీళ్ళలో ఎవరు త్వరగా పార్టిసిపేట్ చేయగలరు, ఎవరు ఈజీగా కోయాగులేషన్లో పార్టిసిపేట్ చేయగలరు అంటే ఎవరికి ఎక్కువ వ్యాలెన్సీ ఉంటే వాళ్ళు. ఇక్కడ ఎవరికి ఉంది అంటే అల్యూమినియం +3కి ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా మనకి కోయాగులేషన్లో లేదా ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వగలరు. ఓకే, అలాగే యానియన్స్ కూడా వస్తే సేమ్ ఇక్కడ కూడా ఎవరికైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో హయ్యర్ వ్యాలెన్సీ ఉంటుందో వాళ్ళు ఈజీగా మనకి కోయాగులేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Cl- కంటే SO4 2-, ఓకే వ్యాలెన్సీ ఎక్కువ. SO4 -2 కంటే PO4 3- పాస్పేట్ అయిందనమాట, వీటికి ఇంకా ఎక్కువ. వీటికంటే FeCN 6 times 4-, ఇది కాంప్లెక్స్ అండి, ఇది పొటాషియం కాంప్లెక్స్ అనమాట. K4 FeCN6 ఉంటుంది. ఓకే, ఇది నెగిటివ్ అయాన్ ఛార్జ్ కలిగినటువంటి ఒక కాంప్లెక్స్ అయాన్ అనమాట. ఓకేనండి, సో ఈ కాంప్లెక్స్ అయాన్ అనేది ఎక్కువ ఛార్జ్ కలిగి ఉందన్నమాట, ఎక్కువ వ్యాలెన్సీ ఉంది. ఓకే, దిస్ ఇస్ ఆర్డర్. ఓకే, వీళ్ళల్లో ఎవరన్నా ఉంటే ఎవరు బాగా రెడీ ముందు ఫామ్ చేయగలరు ప్రెసిపిటేటివ్, ఎవరు ఈజీగా కోయాగులేషన్లో పార్టిసిపేట్ చేయగలరు అంటే సో డిపెండింగ్ అపాన్ దేర్ వ్యాలెన్సీ. హయ్యర్ ద వ్యాలెన్సీ ఇట్ కాజెస్ టు మోర్ coagulation, its power to cause precipitation or coagulation. నెక్స్ట్ చూస్తే కింద ఆ ఎగ్జాంపుల్ కింద చూస్తేనండి, ఫ్లక్యులేటింగ్ క్యాటయాన్ అండ్ యానియన్స్ కాజెస్ కోయాగులేషన్. ఓకే, రెస్పెక్టివ్లీ అంటే ఇక్కడ ఈ కోయాగులేషన్లో పార్టిసిపేట్ చేసే కొలైడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నెగిటివ్లీ ఛార్జ్డ్ కావచ్చు లేకపోతే పాజిటివ్లీ ఛార్జ్డ్ అయి ఉండొచ్చు. మనం ముందే చెప్పుకున్నాం కొలైడ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అన్నాం. ఓకే, కాబట్టి వాళ్ళు పాజిటివ్ ఛార్జ్ ఉన్న సోల్స్ అయినా ఉండొచ్చు, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న కొలైడ్స్ అయినా కావచ్చు లేదా నెగిటివ్ ఛార్జ్ ఉన్న కొలైడ్స్ అయినా కావచ్చు. ఓకే, వాళ్ళు ఈ పాపులేషన్లో లేదా ఈ కోయాగులేషన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనండి, నెక్స్ట్ ఈ పాపులేషన్ పవర్ ఆఫ్ ట్రైవాలెంట్ అయాన్ ఈజ్ నియర్లీ 500 to 1000 times మోర్ దెన్ దట్ ఆఫ్ ది మోనోవాలెంట్. జాగ్రత్తగా చూస్తే పాయింట్ ఇంపార్టెంట్ అండి. ట్రైవాలెంట్ అంటే +3కి +1కి మధ్య కంపేర్ చేస్తే +1 యొక్క వ్యాలెన్సీ కంటే కూడా +3 వ్యాలెన్సీ కలిగినటువంటి అయాన్స్ అనేవి 500 నుంచి 1000 times మోర్ దెన్ అంటే మోనోవాలెంట్ కంటే కూడా 500 to 1000 times ఎక్కువ పవర్ కలిగి ఉంటాయి. ఎక్కువగా అవి మనకి కోయాగులేషన్ ప్రాసెస్లో కానీ లేదా ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో కానీ ఇన్వాల్వ్ అవ్వగలవు. 500 to 1000 times మోర్ దెన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వైల్ దట్ ఆఫ్ బైవాలెంట్ అయాన్ ఈజ్ అబౌట్ 100 to 500 times మోర్ దెన్ దట్ ఆఫ్ ది యూనివాలెంట్ అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్దేమో +3కి +1కి మధ్య కంపారిజన్ చేస్తే రెండవది +2కి +1కి మధ్య కంపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు +2 అనేది +1 కంటే అంటే +2 అనేది మోర్ వ్యాలెన్సీ దెన్ +1 కాబట్టి ఇది 100 నుంచి 500 times ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, సో +1 కంటే +2కి 100 to 500 times మోర్ దెన్ పవర్ ఉంటుంది. ఓకే, ఏంటి ఆ పవర్ ఏంటి అంటే ఇట్ కాజెస్ టు ప్రెసిపిటేషన్. హయ్యర్ ఈజ్ ఇట్స్ పవర్ టు కాజ్ ప్రెసిపిటేషన్. ఆ ప్రెసిపిటేషన్ జరగడానికి అంత ఈజీగా అంత ఎక్కువ పవర్ కలిగి ఉంటుంది అనమాట. ఓకేనండి, సో ట్రైవాలెంట్ అనేది మోనోవాలెంట్ కంటే కూడా 500 to 1000 times మోర్. అలాగే డైవాలెంట్ అయాన్ అనేది యూనివాలెంట్ కంటే కూడా 100 to 500 times మోర్ ఉంటుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ద minimum concentration of electrolyte required to cause flocculation is known as flocculation value. This is generally expressed in terms of
millimoles per liter. This is expressed in terms of millimoles per liter. The minimum concentration of electrolyte. పైన డెఫినేషన్లో ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇస్ రిక్వైర్డ్, ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది టు కాజ్ ద కోయాగులేషన్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సోల్. ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సోల్కి పైన ఏం చెప్పబడి ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అవసరం అవుతుంది అని చెప్పబడి ఉంటే, కిందేమో ఒక మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఒక మినిమం కావాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ కావాల్సిన ఎలక్ట్రోలైట్ని తీసుకొని మన కొలాయిడ్కి యాడ్ చేస్తే అది ఫ్లక్చులేషన్ లేదా కొయాగ్యులేషన్ జరిగితే దాన్ని ఏమంటారంటే ఫ్లక్చులేషన్ వాల్యూ. ఓకే, దాన్ని ఫ్లక్చులేషన్ వాల్యూ అంటారు. దిస్ ఈస్ జనరల్లీ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీమోల్స్ పర్ లీటర్. ఓకేనండి, మినిమం కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొలాయిడ్ ఉందనుకోండి, ఆ కొలాయిడ్కి మనం ఏదో ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తున్నాం, దానికి సాధారణంగా మినిమం అదే తక్కువ, అంతకంటే తక్కువగా ఉండదు. ఓకే, అదే మినిమం అనుకుంటే ఆ మినిమంని కూడా మనం ఒక వాల్యూ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చట. ఆ వాల్యూని ఏమంటున్నామంటే ఫ్లక్చులేషన్ వాల్యూ. ఒకవేళ ఫ్లక్చులేషన్ వాల్యూ ఉందనుకోండి, దట్ ఈస్ ద మినిమం, అదే మినిమం. ఇంకా అంతకంటే తక్కువ కాన్సన్ట్రేషన్ వేస్తే మనకి అక్కడ కోయాగులేషన్ ఏమీ జరగదు. దట్ ఈస్ ద మినిమం వాల్యూ అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకుంటే కోయాగులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, సో వాడు చెప్పాడు మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు కాజ్ ఫ్లక్చులేషన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లక్చులేషన్ వాల్యూ. దీన్ని జనరల్గా మిల్లీమోల్స్ పర్ లీటర్లో చెప్తున్నాడు. ఆ అమౌంట్ని, ఆ మినిమం కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఏమంటున్నారంటే మిల్లీమోల్స్ పర్ లీటర్లో చెప్తారు. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొలాయిడ్కి నేను ఏదైనా ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఫ్లక్చులేషన్ వాల్యూ 5 మిల్లీమోల్స్ పర్ లీటర్ అంటే దట్ ఈస్ ద 5 వాల్యూ అనేది ద 5 కాన్సన్ట్రేషన్ అది దట్ ఈస్ ద మినిమం కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్ టు కాజ్ ద ప్రిసిపిటేషన్ విత్ అవర్ సోల్ ఆర్ విత్ అవర్ కొలాయిడల్ సొల్యూషన్. ఓకేనండి, నెక్స్ట్ సో ఇక్కడ హెడ్డింగ్ చూడండి, హార్డ్ డిస్క్ లా greater is the valency of oppositely charged ion of the electrolyte being added, the faster is the coagulation. Greater is the valency of oppositely charged ion అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎవరికైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో వాళ్ళు ఫాస్ట్గా ప్రిసిపిటేషన్లో పార్టిసిపేట్ చేయగలరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క కొలాయిడల్ పార్టికల్స్ పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఆపోజిట్ ఛార్జ్ ఎవరు ఉంటారు, నెగిటివ్ ఛార్జ్. ఆ గ్రేటర్ నెగిటివ్ ఛార్జ్, ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ కలిగిన వాళ్ళు వేస్తే మనకి చాలా ఈజీగా మనకి ఫాస్ట్గా కోయాగులేషన్ జరుగుతుంది, చాలా ఫాస్ట్ కూడా జరుగుతుందటండి. ఓకే, పాయింట్ ఒకసారి చూద్దాం. గ్రేటర్ ఈజ్ ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ బీయింగ్ యాడెడ్. అంటే మనం యాడ్ చేసేటువంటి ఆపోజిట్ ఛార్జ్ కలిగినటువంటి అయాన్ ఏదైతే ఉందో అది గ్రేటర్ వ్యాలెన్సీ అయితే, అంటే ఎలక్ట్రోలైట్ గురించి మాట్లాడుతున్నాం, అది గ్రేటర్ వ్యాలెన్సీ అయ్యి ఉండి ఆ కొలాయిడ్ యొక్క ఆపోజిట్ ఛార్జ్ అది ప్లస్ అయితే ఇది మైనస్ అయ్యి ఉండాలి, ఇది మైనస్ అయితే అది ప్లస్ అయ్యి ఉండాలి. అలాగా మనం యాడ్ చేసేటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో అది గ్రేటర్ వ్యాలెన్సీ ఉంటే ఫాస్టర్ ఈజ్ ద కోయాగులేషన్. ఆ కోయాగులేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఆర్సెనిక్ సల్ఫైడ్ సోల్ BaCl2 has a higher coagulation value than NaCl. ఇక్కడ జాగ్రత్తగా చూస్తానండి, ఇప్పుడు నా దగ్గర ఒక సోల్ ఉంది, అంటే ఒక కొలాయిడ్ ఉంది. ఆ కొలాయిడ్ పేరేంటి, ఆర్సెనిక్ సల్ఫైడ్ AS2S3 అనే ఒక సల్ఫైడ్ నా దగ్గర ఉంది, ఒక కొలాయిడ్ ఉంది, కానీ సోల్ అంటున్నాను నేను. దానికి ఇప్పుడు BaCl2 వేస్తే బాగా జరుగుతుందా కోయాగులేషన్, NaCl2 యాడ్ చేస్తే బాగా జరుగుతుందా? సో ఎవరిని యాడ్ చేయాలి? ఓకే, సో ఇక్కడ Ba+2 Na+1 Ba+2 Na+1. ఓకే, ఆ రెండింటి యొక్క క్యాటయాన్స్ అవి. వీళ్ళిద్దరిలో హయ్యర్ వ్యాలెన్సీ ఎవరికి ఉంది, Na+గా Ba+2 అంటే Ba+2 మోర్ వ్యాలెన్సీ దెన్ Na+. కాబట్టి ఇద్దరిలో ఎవరు ఎక్కువ వ్యాలెన్సీ ఉన్నారో వాళ్ళని వేస్తే మనకి ఈజీగా అక్కడ కోయాగులేషన్ అనేది జరిగిపోతుంది. ఓకే, హయ్యర్ ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ యాడెడ్, హయ్యర్ ఈజ్ ద కోయాగులేషన్ పవర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. ఎప్పుడైతే మనం అది వేస్తామో దానికి హయ్యర్ ఈజ్ ద కోయాగులేషన్ పవర్, దానికి పవర్ కూడా హయ్యర్గా ఉంటుంది, పవర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, కోయాగులేషన్ పవర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. కాబట్టి ఇక్కడ మనం ఏది యాడ్ చేసుకుంటే బెటర్, ఎవరికి ఎక్కువ గ్రేటర్ వ్యాలెన్సీ ఉంటే, ఎవరికి ఎక్కువ హయ్యర్ వ్యాలెన్సీ ఉంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ యాడెడ్. మన దగ్గర సోల్ ఉంది ఆల్రెడీ, ఎవరు, ఆర్సెనిక్ సల్ఫైడ్.
ఇప్పుడు మనం దానికి ఆపోజిట్ ఛార్జ్ కలిగినటువంటి Ba+2 కానీ లేదా Na+ కానీ యాడ్ చేయాలి. అంటే ప్లస్ అవి నెగిటివ్ ఛార్జ్లో కొలైడ్ అది మనం పాజిటివ్ ఛార్జ్ కింద అయాన్ని వేయాలి, ఎలక్ట్రోలైట్ యాడ్ చేయాలి. ఎవరిని యాడ్ చేయొచ్చు? BaCl2 NaCl అంటే BaCl2ని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే BaCl2 అనేది హయ్యర్ వ్యాలెన్సీ దెన్ Na+. ఓకే, కాబట్టి అలా వేస్తే ఏమవుతుందంటే హయ్యర్ ఈజ్ ద కోయాగులేషన్ పవర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. ఆ ఎలక్ట్రోలైట్కి ఎవరు ఎలక్ట్రోలైట్? BaCl2. ఆ ఎలక్ట్రోలైట్కి హయ్యర్ పవర్ ఉంటుంది బికాస్ ప్రిసిపిటేషన్ ఆర్ కోయాగులేషన్. ఓకేనండి.